అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 2 ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. యోగా, ప్రాణాయామం, ధ్యానం ఈ 3 కూడా మానసిక శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియ కపాలభాతి నేర్చుకుందాం. దీని ద్వారా ఊపిరితిత్తులు అలాగే జీర్ణ క్రియ వేగవంతమై ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా శారీరక ఆరోగ్యానికి అత్యంత విలువైనటువంటిది జీర్ణ క్రియ ప్రక్రియ. దాన్ని ఎంతో సమర్థవంతంగా చేసి ఆరోగ్యవంతంగా మార్చుతుంది. మనం వెన్నుముక నిటారుగా ఉంచుకొని, ఇప్పుడు నేను వజ్రాసనంలో కూర్చున్నాను, లేదా పద్మాసనం కానీ సుఖాసనంలో కానీ కూర్చొని మనం గాలి విడిచిపెట్టేటప్పుడు పొట్టను లోపలికి అనిసి గాలిని ఫోర్స్గా బయటకు విడిచిపెట్టాలి. గాలి తీసుకోవడం పైన మనం కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు. దానంతలో అదే ప్రక్రియ జరుగుతుంది. ఇలా కొన్ని రౌండ్లు చేస్తే మనకి జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఊపిరితిత్తులు కూడా బలపడతాయి. శారీరకంగా అలాగే మానసికంగా కూడా ఆరోగ్యం పెరుగుతుంది. రెడీ, స్టార్ట్ చేద్దాం. స్టాప్ తీసేదాన్ని. ఇలా మనకు అవకాశం ఉన్నంత వరకు ఒక 1 మినిట్ వరకు చేస్తే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మరొక ప్రాణాయామ ప్రక్రియ భ్రమరి ప్రాణాయామం. ఇది ముఖ్యంగా మానసిక ఆందోళన తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే మిగిలిన అన్నిటువంటి ఉపయోగాలు కూడా దీని ద్వారా కూడా ఉంటాయి. మనం బొటన వేలుతో చెవిని రంధ్రాలను మూసి, కళ్ళును మూసి, దానిపైన నెమ్మదిగా 4 ఇలా ఉంచి గుండె నిండా గాలి నెమ్మదిగా పీల్చుకొని చిన్న కందిరీగ వలె సౌండ్ వచ్చేటట్లుగా కిందకి విడిచిపెట్టాలి. చూడండి, చేద్దాం. రెడీ, స్టార్ట్. స్టాప్ చేసేదాన్ని. ఇలా నాడీ శోధన ప్రాణాయామం, అలాగనే భస్త్రికా ప్రాణాయామం, ఉజ్జయిని ప్రాణాయామం, కపాలభాతి, అలాగే భ్రమరి, ఈ 5 ప్రాణాయామాలు కూడా సక్రమంగా ప్రతిరోజు ఒక 10 నుండి 15 నిమిషాల పాటు చక్కగా చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుందని తెలియజేసుకుంటూ రేపు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.